యాంటీ హిందూస్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ఈ యాంటీ హిందూస్ నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం వల్లే ఈ సినిమా బాగాలేదు. ఈ సినిమాలో ఉన్న మైనస్ ఒకే ఒకటి, అది గ్రాఫిక్స్. సో గ్రాఫిక్స్ వర్క్స్ అయితే ఖచ్చితంగా బాగాలేదు, దానికి అందరూ ఒప్పుకుంటారు. కానీ ఈ సినిమాలో వాళ్ళు తీసుకున్న ఫ్లాట్ మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బాగుందనే చెప్పాలి. ఒక జెన్యున్గా చెప్పడానికి ట్రై చేశారని మనం చెప్పాలి. సో దీనికి సంబంధించి అయితే స్టోరీ పరంగా ఏ మిస్టేక్ లేదు. ఒక్క గ్రాఫిక్స్ని పట్టుకొని ఆ గ్రాఫిక్స్ని ఒకదాన్ని తీసుకొని సినిమా బాగాలేదని చెప్పేసి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్న ఎంతో మందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. ఎందుకు అంటే మన తెలుగు ఒక స్టార్ హీరోగా ఉండి, ఎంత బడ్జెట్ ఉండి, ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు ఉండి, హ్యూజ్ క్యాస్టింగ్ ఉండి, ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇలాంటి టాపిక్ను ఒక దాన్ని తీసుకొచ్చి ఈరోజు స్టోరీగా చెప్పాలంటే అది ఎవరి వల్ల కాదు, కేవలం ఏఎం రత్నం అనే ఒక్క ప్రొడ్యూసర్ వల్ల మాత్రమే అవుద్ది. ఆయన లాంటి వ్యక్తికి ఎవరిని లెక్క చేయని పవన్ కళ్యాణ్ అనే ఒక్క హీరో యాడ్ అయితే ఇలాంటి సినిమా అనేది తయారవుద్ది. ఏ హీరోకి కూడా ఇలాంటి సినిమా చేయడం అయితే సాధ్యం కాదు, కేవలం పవన్ కళ్యాణ్